గౌరవం జేఎస్పీ బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ గౌరవనీయులు ఆర్టీసీ బడుగు బలహీన వర్గాల నాయకులైనటువంటి రాష్ట్ర అధ్యక్షులు తిరుపతి గారికి, సోదరులు బడుగు బలహీన వర్గాల గలం, రాష్ట్రంలో దేశంలో ఎక్కడ బీసీల మీద అన్యాయం జరిగితే నిరంతరంగా పోరాటం చేస్తున్నటువంటి సోదరులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ జోనల్ చైర్మన్ అయినటువంటి పవన్ కుమార్ గౌడ్ గారు, నిరంజన్ గారు, గుర్రం యాదగిరి గారు, రవీందర్ గారు, రమేష్ గారు, హేమలత గారు, బాలరాజ్ యాదవ్ గారు, రేణుక గారు, మంగమ్మ గారు, అదేవిధంగా హేమంత్ గౌడ్ గారు, సుమన్ గారు, శాలిని గారు, నాగయ్య గౌడ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి ఆర్టీసీ ఉద్యోగస్తులకు అందరికీ, ఈ సంతాప సభ కాబట్టి మరి గౌరవ పెద్దలు శంకర్ గౌడ్ గారు ఏప్రిల్ 22 సమ్మె ప్రారంభమైనటువంటి ధర్మిల మరి నర్సంపేట డిపోలో జరిగినటువంటి ఆ సంఘటన, వారు 25వ తేదీన మరణించడం, ఇవన్నీ మన కళ్ళ ముందు ఉన్నటువంటి అంశాలు. సరే, ఆయన 29 సంవత్సరాలు సర్వీస్ చేశాడు. మా అంటే రిటైరు ఇంకెప్పుడు రిటైర్ 4 ఏళ్ళు, 4 ఏళ్ళ తర్వాత ఆటోమేటిక్గా రిటైర్ అవుతాడు. కానీ వారి యొక్క కళ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయాలనేటువంటి కళ తన కోసం కాదు, రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి దగ్గర 36,000 కొన్ని వందల సంఖ్యలో ఉన్నటువంటి కార్మికుల కోసం వారి యొక్క కళ. ఆయన ఆ రోజు కాల్చుకున్నటువంటి సందర్భంలో కూడా ఆయన చెప్పింది ఒకటే, విలీనం అని. కానీ ఇక్కడ ఒక సంఘటన, ఆ రోజు ఆయన కాలిపోవడం, మరణించడం అవన్నీ జరిగినాయి. వారి కుటుంబ సభ్యుల రోదన కూడా మనం టీవీలో చూసినాం. ఆయన ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళిన తర్వాత ఉండమంటే కూడా లేలే నేను వెళ్ళాలని చెప్పి ఆయన మొండి పట్టుతోని వెళ్ళడం. ఆయన ఇన్నేళ్ళు సర్వీస్ చేసినా కానీ తనకు సొంత ఇల్లు లేకపోవడం, తన కూతురు ఇంట్లో ఉండడం అనేది కూడా ఈ తల్లి ఆ టీవీలో చెప్తుంటే నేను కూడా చూసిన. కానీ ఒక 4 సంవత్సరాలలో రిటైర్మెంట్ అయ్యేటువంటి వ్యక్తి విలీనం అనేటువంటి అంశం మీద గట్టిగా బలంగా మాట్లాడిండంటే అది ఎవరి కోసం మాట్లాడి. కానీ మీరేం చేశారు? మీ నాయకులు ఏం చేశారు? రాష్ట్రంలో ఉన్నటువంటి 36,000 మంది ఏం చేశారు? అంటే అక్కడ మనిషి ప్రాణం పోయి కనీసం 29 సంవత్సరాలు నర్సంపేట డిపోలో పనిచేసినటువంటి వ్యక్తి కుటుంబ సభ్యులు కానీ అక్కడ ఉన్నటువంటి కార్మికులు కానీ ఒక్కసారి నర్సంపేట బస్ డిపోకు తీసుకొని పోతామంటే పోనిచ్చిండ్రా? పోనీ మీరంతా ఏం చేశారు? లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి యూనియన్లు ఏం చేస్తాం? ప్రభుత్వం అరీబరీగా చర్చలను పిలుస్తే మన తోటి మనిషి చనిపోతే ఆ చనిపోయిన సావు ముఖ్యమా లేకపోతే ఈ చర్చలు ముఖ్యమా? అది ఆలోచించండిరా. నేను ఆడికి ఫోన్ చేసి చెప్పిన, చర్చలకు పోకండి, శంకరన్న ఇంటికి పోండి అందరూ. 36,000 మందికి ఇట్లా అక్కడ పోయి కూర్చుంటుంటే వీడి గవర్నమెంట్ కాదు మన అయ్య దిగొచ్చాడు కూర్చుంటుండే.
ఆ పని చేసినా శంకరన్న చనిపోయాడు కాబట్టి వీళ్ళు ఆవేశంలో ఉన్నారు కాబట్టి ఏదో జరుగుతుందని భయంతో హరీమరిగా చర్చలకు పిలిచారు. మనోళ్ళు పెద్ద నాయకుల్లాగా పోయి ఆడ ఉన్న డిమాండ్లు ఏంది, 32 డిమాండ్లు మనం పెట్టింది. ఆ డిమాండ్లల్లో వీళ్ళు ఒప్పుకున్నది ఏంది, విలీనం అనే ప్రాసెస్ని డార్క్లో పెట్టి చేస్తాం. విలీనం అనేటువంటి ప్రాసెస్ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, నేను కూడా క్యాబినెట్ మంత్రిగా ఉన్నప్పుడే విలీనం ప్రక్రియ పూర్తి చేసినాం. ఆ తర్వాత గవర్నర్కి పంపించినాం. కావాలని కొన్ని రోజులు గవర్నర్ ఆపితే ప్రభుత్వమే అడ్వకేట్లను పెట్టి యూనియన్ నాయకులను ముందు పెట్టి అక్కడ నడిపించిన తర్వాత ఆయన కూడా క్లియర్ చేసిండు. ఇప్పుడు వీళ్ళు చేసేదేంటి, ఓన్లీ అపాయింటెడ్ డే. దానికి యూనియన్ ఎలక్షన్లకు సంబంధం ఏంది, ఏం సంబంధం? ఆ రోజు ఆ మనిషి చనిపోయి ఆ కుటుంబం రోదన, ఆవేదన, ఆ తల్లి, ఆ బిడ్డ, ఆ కొడుకు, ఆ కుటుంబం అంతా రోదనతోని ఆ రోజు మన 36,000 మంది జీవితాల కోసం ఆయన ప్రాణాన్ని పణంగా పెడితే మనమేమో శవాన్ని పక్కన పెట్టేసి చర్చలకు పోయారు. ఇది మన ఐక్యత. అదే 36,000 మంది పోయాడు నర్సంపేటలు ఉంటే నేను బస్సు డిపో దగ్గరికి తీసుకుపోను అని అంటే ఈ 36,000 మందిని తట్టుకొని ఈ ప్రభుత్వం నిలబడుతుండేనా? ఆ పని చేయలేకపోయారు. రెండోది బకాయిలు ఉన్నాయి. ఎవరు కమిషన్ ఇస్తే వాళ్ళ బకాయిలు క్లియర్ చేస్తూ ఇంత దిక్కుమాలినటువంటి ప్రభుత్వాలను ఎక్కడన్నా చూసినామా? మన కష్టం, మన జీవితం చెమటోడిసినటువంటి మన బకాయిలు వీళ్ళ కమిషన్లు ఇవ్వాలా? దీంతో పాటు ఆ పిల్లోనికి ఉద్యోగం అంటే డెత్ సర్టిఫికేట్ రాలేదంటే ఈ గవర్నమెంట్ ఏమన్నా సిగ్గున్నదా? డెత్ సర్టిఫికేట్ రాలేదంటే ఉద్యోగం చనిపోయింది ఎప్పుడు? ఏప్రిల్ 25 తారీఖున. మనం ఉన్నది ఎక్కడ? జూలైలో. అంటే ఏమి డ్రామాలు చేస్తుంది ప్రభుత్వం. దానికి తెలంగాణ ఉద్యమ పోరాటం మీలో ఎక్కడ పోయింది? ఓ బీసీ సంఘాలని అంటలేను, మొత్తం వ్యవస్థని. రెండోది ఎలక్ట్రానిక్ వెహికల్స్ తెచ్చిపెట్టిండు. ఆడు మంచి రూట్లల్లో మంచి రేటు 18 రూపాయలు ఎంత అది మంచి రూట్లల్లో, హైవే రూట్లల్లో చంద్రనగర్, కొండాపూర్, మన మియాపూరు, బిహెచ్ఎల్, పటన్ చెరువు రూట్లలోనేమో 18 రూపాయలు మంచి రోడ్ల మీద. నేను దీంట్లో కూడా ప్రమాదం ఉందని చెప్తే మీ వాళ్ళు వింటలేరు. ఆర్టీసీ అనేది మన భారతదేశంలో, ప్రపంచంలో ఆర్టీసీకి ఉన్నంత పేరు ఏ ట్రాన్స్పోర్ట్ లేదు. భద్రత అంటే బ్రహ్మాండమైనటువంటి భద్రత, సేఫ్టీ అంటే ఆర్టీసీలో పోవాలని. అంత పెద్ద ఆర్టీసీ బస్సు నడిపించినటువంటి మీకు ఎలక్ట్రానిక్ వెహికల్ నడిపేనికి రాదా? కండక్టర్ ఉండే అర్హత మనకు లేదా? లేకపోతే ఏం చేయాలి? ప్రభుత్వం ట్రైనింగ్ ఇప్పించాలి. వాళ్ళు ఇట్లనే ఏం చేస్తారు, ప్రైవేటైజ్ చేసేస్తారు. అప్పుడు మీరు ఇళ్ళల్లో ఏడ్చుకుంటూ కూర్చోండి. అప్పుడు బాగా మీ యూనియన్లకు, మీకు అందరికీ బ్రహ్మాండంగా బుద్ధి వస్తుంది. వాడు ఎట్లా రోడ్డు మీద బస్సు తిప్పుతాడని చెప్పి చూడకుండా ఇంకా బస్ డిపోలు కూడా దారాదత్తం చేస్తారు మీరు. ఇప్పటికే 3 డిపోలు అనుకుంటా, 3 డిపోలు ఇచ్చిండ్రు వాళ్ళకు. ఇదేమన్నా ప్రభుత్వం నిర్మాణం చేస్తుందా? అట్లా కాదు. ఎలక్ట్రానిక్ వెహికల్స్ మీకు నడిపేరాదా? కండక్టర్గా మీరు అర్హత లేదా? మరి ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చి పెడుతుంటే మీరు ఏం చేస్తుంది? మీ యూనియన్ ఏం చేస్తుంది? మీ నాయకులు ఏం చేస్తుండ్రు? కాబట్టి ఇది కరెక్ట్ కానే కాదు. పాపం ఆ వ్యక్తి, మన కోసం చనిపోయినటువంటి వ్యక్తి శవాన్ని పక్కన పెట్టుకొని మీరు సెక్రటరియట్లో చర్చలకు పోయి ఏం సాధించినా?
ఏం సాధించి చెప్పు. అసలు అపాయింటెడ్ డేకు యూనియన్ ఎలక్షన్లకు ఏమన్నా సంబంధం ఉందా? ఏమన్నా సంబంధం ఉందా? గవర్నమెంట్ విలీనం ప్రక్రియ ఆల్రెడీ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడే చేసింది. దాంట్లో కూడా క్యాబినెట్ మంత్రిగా నేను కూడా సంతకం పెట్టినా. ఇప్పుడు ఈ ప్రభుత్వం మనతో డ్రామాలు ఆడుతుంది. కాబట్టి మీ అందరికీ మీ ద్వారా మీ యూనియన్లకు కావచ్చు, మీ కార్మిక సోదరులకు కావచ్చు, శంకర్ గౌడ్ గారు మరణించినప్పుడు మాత్రం మీరు చర్చలకు పోవడం అనేది చాలా తప్పు. అందరూ మన కోసం చనిపోయినటువంటి మన మనిషి, మన కుటుంబ సభ్యుడు. నర్సంపేట ఎంత దూరం ఉందండి? ఎంత దూరం ఉంది? ఎందుకు పోలేకపోయింది? మన దాంట్లో కూడా చాలామంది పోలే. అంతకంటే గొప్ప విషయం ఏం లేదు కదా ఇక్కడ. కాబట్టి ఇవన్నీ పరిణామాలను ఏంటంటే ఆ ప్రభుత్వం అడ్వాంటేజ్ కింద తీసుకుంది వీళ్ళ వీక్నెస్ని. మన ఐక్యత ఉండుంటే ప్రభుత్వం ఆడనే శంకర్ అన్న డెడ్ బాడీ పక్కనే ఆ ప్రభుత్వం ఉరికొచ్చి మీతో చర్చల్ని ఆడనే అగ్రిమెంట్లు కూడా అయిపోతుండే. కాబట్టి ఇవన్నీ జరిగినాయి. సరే, మీరు చేసే దాంట్లో మా పాత్ర ఉంటుంది. తప్పకుండా మేము పోరాటం చేస్తాం, అసెంబ్లీలో మాట్లాడతాం, బయట మాట్లాడతాం. ఈ ప్రభుత్వం మెడలు ఉంచుతాం. అంత భయపెట్టి పిరికి పందల్లాగా ఉండవలసినటువంటి అవసరం లేదు. ఈ మోసపూరితమైనటువంటి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బందుల పాలు చేస్తుందో కూడా మనం అందరినీ చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మరి శంకర్ గౌడ్ గారు మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం. ఎందుకంటే మనిషిని తేలేము. ఈరోజు మన కుటుంబం, మీరు ఇక్కడ కూర్చున్నారు, బయట కూడా చాలామంది ఉన్నారు. లేదు మీ యూనియన్లలో కానీ లేకపోతే మీ డిపోలలో కానీ డ్రైవర్లు, కండక్టర్లు ఉన్నారు. కానీ మనం ఇంటికి పోయి మన కుటుంబ సభ్యులతో ఉంటున్నాం. కానీ శంకర్ గౌడ్ గారు లేరు కదా, లేరు కదా. ఆయన లేకుండానే ఉండాలి కదా వాళ్ళు. కాబట్టి వారికి మన సంపూర్ణమైనటువంటి సహకారం మనం అందించాలి. మీరు కూడా ఇంతకుముందు తిరుపతి అన్న చెప్పినట్టు విలీనం కోసంపై పోరాటం చేయండి. అవసరం అనుకుంటే మేము కూడా రోడ్ల మీదకి వస్తాం. ఎందుకంటే ఇది లేకపోతే ఈ ప్రభుత్వం ఇప్పుడు గిట్ట నిర్ణయం చేయకపోతే మాత్రం ప్రైవేటైజ్ చేస్తారు. వాళ్ళు ఇప్పుడే మళ్ళీ ఇంకో 1000 వెహికల్ తెస్తాం, ఇంకో 2000 వెహికల్ తెస్తామని ఆల్రెడీ స్టార్ట్ చేసారు, మీరు చూస్తుండ్రు. కాబట్టి ఇట్లనే ఉంటే మరి టోటల్గా మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు మన బీసీ సంఘాల తరపున మీరు ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించారు. మీకు తోచిన విధంగా ఏదో ఉడతా భక్తి సాయం అనే విధంగా వారి కుటుంబానికి ఆసరగా నిలవాలనేటువంటి సంకల్పంతో నేను అదేవిధంగా ఆ మేనేజ్మెంటో లేకపోతే వాళ్ళతో మాట్లాడి ప్రతి ఎంప్లాయీ ఏదైతే 300 రూపాయలు నిర్ణయం తీసుకుంటారో అది కూడా వెంటనే ఇప్పిస్తే ఆ కుటుంబానికి మేలు జరుగుతుంది. కాబట్టి మరి తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా మీరే ముందుకు వెళ్ళవలసిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి వారికి ఇచ్చేటువంటి ఓపెన్ చేస్తారా? మన బడుగుల బిడ్డ కాబట్టి నా తరపు నుంచి కూడా 1 లక్ష రూపాయలు, మరి ఇదే కాకుండా మీకు ఏ సాయం కావాలన్నా నేను చేస్తామా తప్పకుండా. ఎందుకంటే మన బడుగుల బిడ్డ, మన వెనుకబడిన తరగతుల బిడ్డ. కానీ చరిత్రలో అన్న చెప్పినట్టు మనిషి పుట్టడం చనిపోవడం సర్వసాధారణం, కానీ
చరిత్ర ఉన్నంత వరకు శంకర్ గౌడ్ గారి పేరు చిరస్థాయిగా మిగిలిపోతుందని చెప్పి తెలియదు. తప్పకుండా గవర్నమెంట్ చెప్పింది, గవర్నమెంట్ చేయకపోతే మెడలు ఉంచి ఇప్పిస్తాం. తప్పకుండా అమ్మా మాట్లాడినాము, తప్పకుండా అన్నీ జరుగుతాయి. ఒక్క మనిషిని తేలేం తప్ప మిగిలిన అన్నీ జరుగుతాయి. ఎందుకంటే ఆయన మామూలు త్యాగం కాదు ఆయన చేసింది. తప్పకుండా అందరూ ఉన్నారు మీ పక్షాన, వీళ్ళే కాదు ఆర్టీసీ ప్రతి ఉద్యోగం కూడా మన పక్షాన ఉన్నారు కాబట్టి తప్పకుండా అన్నీ జరుగుతాయి. ఒక్క మనిషిని తేలేం కానీ అన్నీ జరుగుతాయి. అబ్బాయి మీ బ్రదరా ఆ జాబ్ విషయంలో కూడా మేము ముఖ్యమంత్రికి చెప్పి అది కూడా వెంటనే అసెంబ్లీలో కూడా నిలదీసి మాట్లాడతాం. వెంటనే ఉద్యోగం వస్తుంది. ఈ అంతా కాకమ్మ కబుర్లు చెప్పనీకి ఆ పొరపాటు జరిగింది. వీళ్ళు రోజు చర్చలో పోవడమే పెద్ద పొరపాటు. మరి చనిపోయిన తర్వాత 2 రోజులైనా పెట్టుకుంటుండే ఏమవుతుందా? కూర్చోవాలి, ఎక్కడ కూర్చోవాలి అన్న. థ్యాంక్ యూ. మీరందరు కూర్చోవాలి, ఇంకా వేరే విషయం మాట్లాడేది ఉంది, కూర్చోండి. దయచేసి కార్మికులు ఉద్యోగులు కూర్చోవాలి ఈరోజు. ఎందుకంటే కూర్చోవే, ఈరోజు ఆర్టీసీ బీసీ ఉద్యోగుల నుంచి మీడియా మిత్రులు కూడా చెప్తున్నాం, 1,16,000 రూపాయలు, 1,01,116 ఆర్టీసీ బీసీ ఎంప్లాయీస్ నుంచి శంకరన్న కుటుంబానికి ఇవ్వడం జరిగింది. ఆర్టీసీ కూర్చో అమ్మ, కూర్చో అమ్మ, లీడర్ సాబ్ కూర్చో. ఇవన్నీ సమస్యల మీద అన్న, ఎందుకంటే మళ్ళీ మేము చెప్తే పేపర్లో అదే లీడింగ్ వస్తుంది. ఒక పోరాట కార్యక్రమం మాత్రం ఉంటుంది. మళ్ళీ మాట్లాడి రాష్ట్ర కమిటీ మాట్లాడి ఆ పోరాట కార్యక్రమం మేము ప్రెస్ మీట్ ద్వారా చెప్తాం. ఎందుకంటే ఇది సంతాప సభ కాబట్టి ఈరోజు అంశం, మీరు కూర్చోండి, ఈరోజు అంశం ఇదే కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలి.